చంద్రగిరి నియోజకవర్గం నుంచి తాను టికెట్ను ఆశిస్తున్నానని బీసీ సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటంతో పాటు తెలుగుదేశం పార్టీ ముందు నుంచి బీసీ సామాజిక వర్గాల పట్ల అంకిత భావంతో పనిచేస్తుందని తన గాడ్ ఫాదర్ లాంటి గల్లా కుటుంబం సహాయ సహకారంతో చంద్రగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తానని అంటున్న బడి సుధా యాదవ్తో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. గల్లా అనుచరుడిగా రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఓబీసీ మోర్చా ఫోరం కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్న బడి సుధా యాదవ్ ప్రస్తుతం చంద్రగిరి అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున టికెట్ ఆశిస్తున్నాడు. మరోవైపు తన గాడ్ ఫాదర్ లాగా ఉండే గల్లా కుటుంబం అండతో పాటు తనకు బీసీ సామాజిక వర్గాలతో పాటు మిగతా అన్ని సామాజిక వర్గాలు అండగా ఉంటాయి, తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కూడా పలుమార్లు కలిసి తన అభ్యర్థనను పరిశీలించమని కోరిన నేపథ్యం. మొత్తం మీద అయితే తిరుపతి రూరల్ మండలంలోతో పాటు చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకంగా క్రేజ్ ఏర్పాటు చేసుకుని ముందుకు పోతున్న యువ నాయకుడు బడి సుధా యాదవ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు పాలిటిక్స్లోకి గల్లా అనుచరుడుగానే ఎంటర్ అయ్యాడు, ఆ తర్వాత మీకంటూ సొంత వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ప్రస్తుతం మీరు టికెట్ ఆశిస్తున్నారని ఒక ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు గల్లా కుటుంబం కూడా మీకు రికమెండ్ చేసింది అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొదటగా గల్లా అరుణ్ కుమార్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను రాజకీయాలకు రావడం జరిగింది. ఇప్పటికి నేను రాజకీయాల్లోకి వచ్చి 21 సంవత్సరాలు జరుగుతుంది. ఎందుకంటే ఆమె చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆ రోజుల్లో ఆమెకు ఉండే కమిట్మెంటు నాకు ఆ రోజుల్లో చదువుకునే రోజుల్లోనే ఆమెను చూస్తూ నేను మన చదువుకుంటూ వచ్చాను. ఆమె ఎంత కమిట్మెంట్గా ఉండే వ్యక్తి అంటే ఏదన్నా ఒక మాట ఇస్తే దాని గురించి ఎంతవరకైనా కూడా ముందుకెళ్ళి ఆ మాటను నిలబెట్టుకునే వ్యక్తిని నేను ఈ వరకు రాజకీయాల్లో ఆమెనే నేను ఇప్పటి వరకు చూడడం జరిగింది. ఇంకా నుంచి వస్తారో రారో కూడా నాకు తెలియదు. మొత్తం మీద అయితే మీరు అంటే గతంలో ఈ చంద్రగిరి నియోజకవర్గంలో మిగతా నియోజకవర్గాల కంటే ఇక్కడ చూస్తే పోటీ ఎక్కువ ఉంది. అటు కమ్మారెడ్డి ప్రాబల్యం పెద్ద ఎత్తున కొనసాగుతున్న నియోజకవర్గంలో మీరు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా టికెట్ ఆశిస్తున్నారు. ఈ రేసులో మీరు ముందుకు పోగలరని భావిస్తున్నారు? తప్పకుండా అండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీలనే అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా మొత్తం పట్టంతా కూడా బీసీలే తెలుగుదేశం పార్టీకి. ఖచ్చితంగా చంద్రగిరి నియోజకవర్గంలో 1,35,000 ఓట్లు, 3 లక్షలకు గాను 1,35,000 ఓట్లు బీసీ ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇంకా ఇక్కడ ఇవ్వకుండా ఇంకెక్కడ ఇవ్వగలుగుతారు? ఖచ్చితంగా ఏమంటే నేను నమ్ముతున్నాను. అదేవిధంగా కూడా పలు దఫాలు చంద్రబాబు నాయుడు గారితో కూడా చర్చలు జరగడం జరిగింది. లోకేష్ బాబు గారితో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా మా అరుణమ్మ గారు, జయదేవ్ అన్న గారు సహాయ సహకారాలు కూడా నాకుంటాయని గట్టి నమ్మకము తో నేను ఈ ప్రయత్నం చేస్తున్నాను. మీకోసం గల్లా అరుణ్ కుమారి చాలా గట్టిగా అడిగింది జయదేవ్ ఫంక్షన్లో అనే ఒక ప్రచారం కూడా జరిగింది. అది ఎంతవరకు నిజం? అంటే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పేటు ఉంటాయి, కొన్ని విషయాలు చెప్పనేటు ఉంటాయి. అన్నీ కూడా కొన్ని చెప్పుకోలేము కదన్నా. మీ నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఏదైతే మీ స్థాయిలాగానే మీరు ఇప్పుడు ఏ విధంగా గతంలో మీరు ఏ విధంగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారో అతను కూడా ప్రారంభించాడు, ఈ స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు అతన్ని ఎదుర్కోగలగనే సత్తా మీకుందా? ముఖ్యంగా ఆర్థిక వనరులు కానీ అన్ని రకాలుగా ఏకంగా వైఎస్ఆర్సీపీలో నెంబర్ 2గా తయారైన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ఢీకొనగలరా? అంటే సత్తా అంటే మీ ఉద్దేశంలో ఏంటి? అతను దొంగోట్లు చేర్చడమా, లేదంటే అవినీతి డబ్బుతో రకరకాల పంపిణీ కార్యక్రమాలు చేయడమా, లేకపోతే వాళ్ళ కొడుకుని పోటీ పెట్టకుండా ఇనామన చేయడమా, లేకపోతే దొంగ కేసులు పెట్టి ప్రజలందరినీ కూడా భయభ్రాంతులను చేసి అతని చుట్టూ తెప్పించుకోవడమా? మీ దృష్టిలో ఏమిటి దమ్మంటే? నా దృష్టిలో దమ్మంటే ప్రజలకి సేవ చేయడం, నిరంతరం ప్రజల్లో ఉండడం. ఆ దమ్ము నాకుంది. ఎందుకంటే మీరు రీసెంట్గా కూడా చూసుంటారు, పంచాయతీ ఎలక్షన్స్లో ఎంటైర్ ఫ్యామిలీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి ఫ్యామిలీ మొత్తం తిరిగినా కూడా నా పంచాయతీలో విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లినా కూడా, అధికార దుర్వినియోగం చేసినా, నా మీద
22 కేసులు పెట్టినా ప్రజలు వన్ సైడ్గా మా పంచాయతీ ప్రజలు 572 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. 12 వార్డులకు గాను 10 వార్డులు నాకు పట్టం కట్టడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏమంటే అంత చేసినా కూడా నన్ను ప్రజలు గెలిపించారు. ఈ విధంగా నాకు ఆ దమ్ముందని ప్రజలకి నిరంతరం కరోనా టైంలో కూడా నేను చేసినటివి అతను కాపీ కొట్టి ఫస్ట్ నేను మాస్కులు అయితేనేమి, ఫ్రూట్స్ అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, పాలు అయితేనేమి, చికెన్ అయితేనేమి, ఎగ్స్ అయితేనేమి ప్రతి ఒక్క కార్యక్రమం నేను చేసింది నన్ను చూసి కాపీ కొట్టాడు. కానీ అది కూడా ఒక సంతోషమే. ఎందుకంటే నా వల్ల అన్నా కూడా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా మంచి జరిగిందని నేను చాలా సంతోషిస్తున్నాను. పంచాయతీ ఎన్నికలు శాసనసభ ఎన్నికలు రెండు ఒకటే అనుకుంటున్నారా? అంటే పంచాయతీ ఎన్నికల్లో మీరు గ్రామ స్థాయిలో మేము గెలిచాము, ఇక శాసనసభ ఎన్నికలు కూడా ఇదే విధంగా ఉంటాయని భావిస్తున్నాను. అన్న అతను అంతకు ముందుగా జడ్పీటీసీ తర్వాత ఎమ్మెల్యే అయిన వ్యక్తి సర్పంచ్గా నుంచి ఎమ్మెల్యేగా ఎందుకు అవ్వకూడదు అనేసి మీరు భావిస్తున్నారు. ఎంతోమంది కూడా కింద స్థాయి సర్పంచ్ స్థాయి నుంచి వచ్చిన వ్యక్తులు చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. ఆ రేంజ్లో ఇది ఉండేటప్పుడు ఈ ఎందుకు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇంకేమంటే నేను ప్రజలకి నిరంతరం కూడా అందుబాటులో ఉంటాను. ఈ మండలం వైజ్లో కూడా ఉన్నాను. ఇప్పుడు అంతకుముందు కూడా నేను తెలుగుదేశం పార్టీకి 5 ఇయర్స్ చిన్నగొట్టుగల మండలానికి అబ్జర్వర్గా 5 ఇయర్స్ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ఆ మండలానికి నేను ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎర్రావరపాలెం అయితేనేమి అన్ని మండలాల్లో నా బంధువర్గం ఉంది, నా స్నేహితులు ఉన్నారు, నా ఆత్మీయులు ఉన్నారు. ఇంకొకటి ఏమనంటే 21 సంవత్సరాలుగా గల్లా అరుణమ్మతో పాటు ఆమె శిష్యుడిగా, ఆమె అనుచరుడిగా నేను ఆమెతో నిరంతరం ఎప్పుడు ఆమెతో పాటే తిరుగుతూ ఉంటాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా నాకు మద్దతు తెలుపుతారని కూడా నేను నమ్ముతున్నాను. మొత్తం మీద చూస్తే నిన్న మీరు ఒక భారీ ర్యాలీ నిర్వహించారు, అంటే గంజాయి వ్యతిరేకంగా. అసలు అనవసరంగా గంజాయి ప్రచారం చేస్తున్నారు నియోజకవర్గంలో. ఏమిటి సంబంధం లేదు, అధికార పార్టీకి ఎలాంటి సంబంధం లేకపోయినా అధికార పార్టీని బ్లేమ్ చేయడానికే మీరు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. మీరు కానీ మీ పార్టీ వాళ్ళు కానీ అని ఒక విమర్శ కూడా చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. అన్న నేను విమర్శ చేయడం కాదు, మీరు నిత్యం పేపర్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు చూస్తున్నారు. ఎంత దారుణంగా తయారైందంటే ప్రపంచంలో ఈ గంజాయి ఎంత ఉందో కానీ నాకు తెలియదు, కానీ ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో మన చంద్రగిరి నియోజకవర్గం ఉంది. ప్రతి ఒక్క దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ మీడియాలో కావచ్చు, పేపర్లో కూడా వచ్చింది. ఎందుకన్నా మొన్నటికి మొన్న ఒక 7 ఏళ్ల యువతిని, ఒక బాలికని రేప్ చేసి ఈ గంజాయి మత్తులో ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు. దాని మీద ఈ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కొంచెమైనా ఇది ఉంటే దాని మీద ఏమన్నా కొద్దిగా అయినా యాక్షన్ తీసుకున్నారా? ఏమన్నా దాని మీద స్పందన ఉందా? ఇంత దారుణంగా ఉంది. రకరకాలుగా పేపర్లో కావచ్చు, టీవీల్లో కావచ్చు విపరీతంగా ఈ గంజాయి అనేది చంద్రగిరిలో విపరీతంగా ఉంది. ఇప్పుడు అంతకుముందన్నా ఏదో ఈ పౌడర్ రూపంలో అట్లా వస్తూ ఉంది. ఇప్పుడు ఏమంటే సిగరెట్ రూపంలో, చాక్లెట్ల రూపంలో కూడా ఇస్తూ పాఠశాలలో, కాలేజీల్లో, యూనివర్సిటీల్లో ఉండాల్సిన యువకులు రోడ్లు పడి ఈ గంజాయి మత్తులో వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయే పరిస్థితిలో ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కావాలంటే మీకు నేను నిరూపించమన్నా కూడా నిరూపిస్తాను. నియోజకవర్గంలో మీరు రాజకీయ జీవితం స్టార్ట్ చేసిన తర్వాత మీ మీద ఒక విమర్శ, ఏమి అరుణమ్మకు ఫ్లెక్సీలు వేసి నాయకుడు అయ్యాడు బడి సుధా యాదవ్, ఇతను ఇప్పుడేంది రాజకీయము అన్నట్లు కొంత మీ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు, అటు మీ పార్టీలో కానీ అటు అధికార పార్టీలో కానీ. దీనిపైన మీ కామెంట్. అన్నా నేను 2003 నుంచి కూడా అరుణమ్మ శిష్యుడిగా ఉండడం అది నిజం. అప్పటి నుంచి కూడా నా సొంత డబ్బుతో బ్యానర్లు అయితేనేమి, ఫ్లెక్సీస్ అయితేనేమి, పోస్టర్స్ అయితేనేమి అన్నీ కూడా నా డబ్బులతో, నా సొంత డబ్బుతో వేసాను తప్ప ఇంకొకరి చేతను బెదిరించో, ఇంకొకరిని ఏదో డొనేషన్లు ఇచ్చో అట్లా నేను వేసుకోలేదు. అదేవిధంగా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదిరిగా ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసి
తుడా నిధులతో అతని కుటుంబం మేము తప్ప ఇంకెవరు కనపడకూడదని ఇప్పుడు చూశారు. మీరు కావాలంటే బల్లల పైన అక్కడ లోకల్గా ప్రజాప్రతినిధులు అందరూ ఏమైపోవాలి, నీ మారిగానే అక్కడ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఉంటారు. ఒక్కరి పేరు కూడా లేకుండా నియోజకవర్గం మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుడా నిధులతో అని నీ ఒక్క పేరు రాసుకునేది ఏం మీ నాన్న జాగీరా? కాదు కదా. ఇది వచ్చి ప్రజల సొమ్ము. ప్రతి ఒక్కరి పేరు కూడా దాంట్లో కనపరచాలి. నీ ఒక్కరి సొమ్ము మారిగానే ప్రతి ఒక్క దానిపైన కావచ్చు. అదేవిధంగా ఈ మధ్యలో రోడ్ల పైన ప్రతి రహదారులు ఎంట్రన్స్లో ఏరా మార్క్ బోర్డులు పెట్టి ఆ బోర్డుల పైన కూడా ఓన్లీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని శాసనసభ్యులు చంద్రగిరి అని పెట్టుకుంటే మిగతా వాళ్ళంతా అంటే ఎవరిని కూడా నువ్వు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి అనేవాడు పేరు కనపడకూడదని తొక్కి పడేస్తూ ఉంటే అక్కడ ఉండే లోకల్గా ఉండే సర్పంచులు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉంటూ వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళు తీరుస్తూ వాళ్ళు అందుబాటులో ఉంటే వాళ్ళ పేరు కూడా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు కదా. ఇంకెవరి పేరు కనిపించకూడదని అంటే నువ్వు రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు కూడా కనిపించకూడదనే ఉద్దేశంతో ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పేరు కూడా కనబడదు అంటే ఎక్కడ కూడా ప్రోటోకాల్ అనేది ముఖ్యమంత్రి పేరు పెట్టవా, ఇంకా లోకల్గా ఎంపీ పేరు పెట్టవా, సర్పంచ్ పేరు పెట్టవా, ఎంపీటీసీ పేరు పెట్టవా, ఎంపీపీ జడ్పీటీసీ ఎవరు నీ కంటికి కనిపించరా? ఆయన మాదిరిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి నేను ఫ్లెక్సీసు బ్యానర్ చేసుకోవడం లేదు, నా సొంత డబ్బుతో వేసుకుంటున్నాను. అది 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 గుర్తుంచుకోవాలి. మొత్తం మీద చూస్తే మీరు కొంత గల్లారుణం ఉన్నప్పుడు మీరు కబ్జాలకు పాల్పడ్డారు. చెర్లోపల్లి, పుదిపట్ల మా పంచాయతీ పరిధిలో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు చేస్తే మీరు ఈ స్థాయికి వచ్చారు ఆర్థికంగానే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీని మీద మీరేమన్నా? మీరు ఎక్కడైనా కూడా ఒక్కరి దగ్గర నుంచి కూడా నేను ఎక్కడైనా భూదందా కానీ అక్రమాలు కానీ చేసుంటే నేను బహిరంగంగా మీకు ఎదురుగా చెప్తున్నాను, నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటాను. అట్లా ఏదన్నా వచ్చి వాళ్ళు చెప్తే వాళ్ళకి అప్పటి నుంచి వాళ్ళకి ఎంతవరకు నష్టం జరిగిందో ఆ నష్టానికి మీ సమక్షంలోనే నేను వాళ్ళకి కట్టిస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాను. రాజకీయంగా తీసుకుంటే మీ నియోజకవర్గం రాష్ట్రంలో టాప్ 10 ఓటర్స్ ఉన్న నియోజకవర్గంలో మీది కూడా ఒకటి. 3,09,000 ఓటర్లు ఉన్నాయి. ఈ ఓటర్లో సుమారు 30,000 పైగా నకిలీ ఓట్లు చేర్చారు. దీనిపైన అందరూ పోరాటం చేస్తున్నారు, మీరు కానీ మీ పార్టీ కానీ. అసలు మీరు ఓట్లు ఎక్కించేటప్పుడు మీరు నిర్లక్ష్యంగా ఉన్నారా, లేకపోతే ఓట్లు ఎక్కిన తర్వాత మీరు నకిలీ ఓట్లు వచ్చాయని ఎందుకు గగ్గోలు పెట్టడం? అసలు వ్యవస్థ అంతా కూడా ఈ గవర్నమెంట్ వచ్చాక అది చంద్రగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మొత్తం కూడా వ్యవస్థ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కనసన్నల్లోనే నడుస్తుంది. ఎందుకంటే ఒక ఎంఆర్ఓ, ఒక ఆర్డీఓ లాగిన్లు కూడా అతని ఆఫీసు కేవీఎస్ అనేసి తిరుపతిలో ఒక ఆఫీసు ప్రైవేటు ఒక వ్యవస్థ నడుపుతున్నాడు. అక్కడ వాళ్ళ లాగిన్లు కూడా అతని దగ్గర ఉంటాయి. అక్కడ ఏ ఓట్లు ఎక్కించుకున్నా అక్కడే ఓట్లు ఎక్కించుకుంటారు, అక్కడ అతనే యాక్సెప్ట్ చేస్తాడు, అతనే కూడా ఇది చేస్తాను. ఈ మధ్యకి ఒకటి కూడా మీకు కావాలంటే కూడా అది కూడా ప్రూఫ్ పెడతాను కావాలంటే. మా ఒక పుదిపట్ల పంచాయతీలో ఎగ్జాంపుల్గా మా పంచాయతీలో ఒక 50 ఓట్లు దొంగ ఓట్లు ఎక్కించడం జరిగింది. ఆ ఓట్లని నేను గుర్తించి అవి ఖచ్చితంగా ఎక్కించేసిన తర్వాత వాటిని ఖచ్చితంగా దాన్ని డిలీట్ చేయాలని చెప్పి మా బిఎల్ఓల్ని గట్టిగా పట్టుకుంటే వాళ్ళు ఎంఆర్ఓ లాగిన్లో ఏమని చేశారు, ఇక్కడ ఏమనంటే మన బిఎల్ఓలు ఏమనంటే అవి ఆ ఓట్లని డిలీట్ చేశారు. కానీ మన ఎంఆర్ఓ లాగిన్లో పోయి చూస్తే ఇక్కడ డెలిషన్ అయినది, ఎంఆర్ఓ లాగిన్లో ఓకే అయిపోయినది. అంటే కింద స్థాయిలో ఒక విఆర్ఓని పెట్టి బిఎల్ఓలు ఉంటే మీరు ఇక్కడ డెలిషన్ చేసిన దాన్ని మళ్ళీ ఎంఆర్ఓ లాగిన్లో ఓకే చేయడం ఏంది? అది ఎంతవరకు కరెక్టు? అంటే వ్యవస్థలు మొత్తం మీ చేతిలో పెట్టుకొని చేసుకుంటూ ఉంటే ఏం మనం నిద్రపోవడం కాదు కదా. వాళ్ళు అసలు అవకాశాలే ఇవ్వకుండా మొత్తం వ్యవస్థను మీ కంట్రోల్లో పెట్టుకుంటే మేమేం చేయాలా? మొత్తం మీద చూస్తే నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. మీరు తిరుపతి రూరల్ 1,30,000 ఓట్లు. ఈ పరిధిలో అయితే మీకు పరిచయాలు ఉన్నాయి. మొత్తం ఈ 6 మండలాల్లో పార్టీ మీదనే మీరు ఆధారపడాల్సి వస్తుంది. పార్టీ క్యాడర్ మీకు సహకరిస్తుంది? ఎందుకు సహకరించదండి? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తున్నాను కదా, ఒక బీసీ పార్టీ, బీసీలకి ఈ తెలుగుదేశం అండగా ఉంటుంది. తెలుగుదేశం కూడా బీసీలు అండగా వస్తూ ఎన్టీ రామారావు కాడి నుంచి 83 నుంచి కూడా
ఎన్టీ రామారావు గారు ఈ లోకల్ ఎలక్షన్స్లో కూడా ఆయన స్వర్గీయ ఎన్టీఆర్ గారు ఒక బీసీ రిజర్వేషన్ పెట్టి అప్పటి నుంచి కూడా ఎంపీటీసీలకి, సర్పంచ్లకి, ఎంపీపీలకి, జడ్పీటీసీలకి రిజర్వేషన్ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుది. అప్పటి నుంచి కూడా ఒక బ్యాక్ బోను తెలుగుదేశంకి బీసీలే. ఖచ్చితంగా నాకు అవకాశం కల్పిస్తే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మొత్తం అందరం క్యాడర్ని కలుపుకొని ప్రతి ఒక్కరు కూడా నా వెంట ఉంటారనేది నా నమ్మకం. పెద్ద ఎత్తున ఆర్థిక వనరులు అంటే ఇప్పుడు టాప్ 10 నియోజకవర్గాలు ఓటర్లు ఏ విధంగా ఉందో ఆర్థికంగా కూడా అదే స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన నియోజకవర్గం చంద్రగిరి. ఈ దాన్ని మీరు తట్టుకోగలుగుతారా ఆర్థికంగా? ఆర్థికంగా అంటే అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిస్థితి ఏంది నాకు తెలిసి 2003లో నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అతను సాధారణ జెడ్పీటీసీ, అతను నాతో పాటు కూడా తిరుగుతూ ఉండే పరిస్థితిలో ఉన్నింది. అప్పుడు అట్లాంటి వ్యక్తి ఈరోజు వేల కోట్లు గటించే పరిస్థితికి వచ్చింది. కానీ ప్రజలు గమనిస్తున్నారు, నువ్వు ముందు 10 ఏళ్ళ ముందుగా నీ పరిస్థితి ఏంది, ఇప్పుడు 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది మొత్తం అక్రమ ఆర్జన మొత్తం కూడా బెదిరించి అన్ని రకాలుగా కూడా తుడా నిధులు మొత్తం 700 నుంచి 800 కోట్ల రూపాయలు తుడా నిధులు మొత్తం కూడా దుర్వినియోగం చేసి మొత్తం ఇతను జోబులో వేసుకున్నాడు. అది అందరూ కూడా ప్రజలకు తెలుసు, చూస్తూనే ఉన్నారు. మీరు ఇంకోటి అంటారా డబ్బులతో రాజకీయం అంటారా? డబ్బులు అవసరమే, అది ఎంతవరకు పనిచేస్తుందంటే ఏదో మనం తిరిగేదానికి మన ఖర్చుల వరకు డబ్బులు పనిచేస్తుంది. కానీ మొత్తం కూడా డబ్బులే అనే ప్రస్తావన ఏమి ఉండదు. కానీ ప్రజలు మన్నలు ఉన్నాలా, ప్రజలతో మమేకమయ్యి ఎప్పుడు కూడా నేను ప్రజలతో ఉంటాను. ప్రజలు డబ్బులు తీసుకొని ఎవరైతే మీకు కరెక్ట్గా పనిచేస్తారో, ఎవరైతే మీకు అందుబాటులో ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని చూస్ చేసుకుంటారని కూడా నా అభిప్రాయం. ఇంకోటి బీసీ సామాజిక వర్గానికి గతంలో ఎన్నడూ లేని విధంగా పదవులు పెద్ద ఎత్తున వైకాపా ప్రభుత్వం ఇచ్చింది. వైకాపా జగన్మోహన్ రెడ్డి అసలు ఎన్టీఆర్ కంటే అతి ఎక్కువగా పదవులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నేపథ్యంలో బీసీలంతా నా వెంటే ఉన్నారు, నేను ఎవరిని అభ్యర్థిగా నిలబెడితే వారికే ఓట్లేసే పరిస్థితి ఉంది. అటు బీసీ అభ్యర్థి కాదు ఏ అభ్యర్థి అయినా బీసీ సామాజిక వర్గాలు మొత్తం అండగా ఉన్నాయని వైకాపా చెప్తుంది. దీనికి మీరేమంటారు? అంటే పదవులు ఇచ్చారని చెప్తున్నారు, ఒకరికైనా పవర్ ఇచ్చారా? పదవులు ఇస్తే సరిపోతుందా? పవర్ కూడా పదవులు ఇస్తూ పవర్ ఇస్తే ఆ బీసీలు వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కావచ్చు, అన్ని రకాలుగా కూడా ముందుకెళ్ళేదానికి పదవి కట్టబెట్టి నీకు ఆ తర్వాత అగ్ర కులాలని పక్కన పెట్టుకొని వాళ్ళ కనుసన్నల్లో మొత్తం కూడా వాళ్ళది నడుస్తుంది తప్ప వీళ్ళకి ఓన్గా ఒక్కరు కూడా చూపించండి. ఎక్కడ కూడా ఇప్పుడు బీసీ ఎమ్మెల్యేలు, ఎస్సీ ఎమ్మెల్యేలు అంతా కూడా ఉన్నారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాలుగా ఈ బీసీ దీనికి అన్ని రకాలుగా చైర్మన్స్ని ఒక 66 చైర్మన్లని ఇచ్చారు. ఒక్క దాంట్లో కూడా ఒక్క రూపాయి సింగిల్ పైసా కూడా ఆ కార్పొరేషన్లకి ఒక్క రూపాయి లేదు. అలాంటప్పుడు మీకు పదవులు ఇచ్చి ప్రయోజనం ఏముండదు చెప్పండి. మీరు చివరిగా ఒక క్వశ్చన్, మీరు చంద్రగిరి నియోజకవర్గానికి ప్రత్యేకమైన అజెండా ఏమన్నా తయారు చేసుకున్నారా నియోజకవర్గ అభివృద్ధి కోసం? నాకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీన్ని గుర్తించి చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ ఓట్స్ ఉన్నాయి. అదేవిధంగా నా యొక్క పర్ఫార్మెన్సు, నేను ఈ 21 సంవత్సరాల్లో నా రాజకీయ ట్రాక్ రికార్డు, అరుణమ్మతో పాటు ఉండే గల్లారుణ్ కుమార్ గారి శిష్యుడు, ఆమెతో పాటు ఉండే ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ కూడా చూసుకోమనండి. ఖచ్చితంగా నేను ఇక్కడ చంద్రగిరిలో ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాను నాకు అవకాశం ఇస్తే. ఇంకొకటి ఏమిరా అంటే నాకు అవకాశం కల్పిస్తే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కావచ్చు, మన చంద్రగిరి నియోజకవర్గంలో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అన్ని చోట్ల తిరిగేసి నేను మన జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అక్కడే తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని అక్కడ భజన చేసుకుంటూ ఉంటూ 1కి 2 సార్లు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినా కూడా వీళ్ళని గాలికి వదిలేశాడు. ఒక్కటంటే ఒకటి చిన్న పరిశ్రమ కూడా తెచ్చే పరిస్థితి లేదు. నేను చెప్తున్నా ధైర్యంగా మీ మీడియా ముందు, నేను అరుణమ్మ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, జయదేవ్ గారిని కాళ్ళు పట్టుకుంటానో ఏం చేస్తానో తెలియదు. కానీ చంద్రగిరి నియోజకవర్గానికి ఎక్కడో ఒక చోట సెంటర్ పాయింట్లో మంచి ఒక పరిశ్రమని వాళ్ళ ద్వారా తీసుకొచ్చి పెద్ద ఎత్తున యువకులకి
ఇక్కడ ఉద్యోగాలు అవకాశాలు ఖచ్చితంగా తీసుకొస్తానని మాత్రం నేను హామీ ఇవ్వగలను. ఆల్ ద బెస్ట్. చంద్రగిరి నియోజకవర్గంలో అవకాశం ఇస్తే తాను ఖచ్చితంగా విజయం సాధిస్తానని, అంతేకాకుండా గతంలో ఏదైతే తాను 21 సంవత్సరాలుగా చేసిన రాజకీయ జీవితంతో పాటు గల్లా అరుణకుమారి తన గాడ్ ఫాదర్గా ఉన్న గల్లా కుటుంబం యొక్క ఆశీస్సులతో తాను ఖచ్చితంగా విజయం సాధిస్తాను, వారి సహకారంతో చంద్రగిరి యువతకు అవసరమైన పరిశ్రమలు కూడా తీసుకురావడానికి కృషి చేస్తానని బడి సుధా యాదవ్ అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చంద్రగిరి నుంచి.